సాధారణంగా సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలు ఎప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే సినీ సెలబ్రిటీల సంగతులు అయితే ఎప్పుడు నెట్టింట్లో ఓ హాట్ టాపిక్ అనే చెప్పాలి. అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపించే సెలబ్రిటీస్ లో ఒకరు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మంచి సింగర్ గా హ్యూజ్ స్టార్డమ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న సింగర్ సునీత గారు. ఈ పేరుకి కూడా పరిచయం అవసరమే లేదు. ఓ అతి సాధారణ స్థాయి నుండి తన కెరియర్ ని ప్రారంభించి ఇప్పుడు స్టార్ సింగర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత మరియు సినీ ప్రయాణానికి సంబంధించిన అన్ని సంగతులను అందరితో పంచుకుంటూ ఉంటుంది. కేవలం ఓ నేపథ్య గాయనిగా మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో సొంతంగా ఎన్నో మ్యూజిక్ కన్సర్ట్స్ కూడా చేస్తూ ప్రేక్షకులందరికీ బాగా దగ్గరైపోతూ ఉంది తన గాత్రంతో. మరి అలాంటి సింగర్ సునీతకి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా ఆవిడ వ్యక్తిగత జీవిత ప్రయాణంలో ఏర్పడ్డ సంఘటనలు, విషయాలు నెట్టింట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చాయో మనందరికీ తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలోనే సింగర్ సునీత గురించి ఓ యంగ్ సింగర్ బయట పెట్టిన ఆవిడ నిజ స్వరూపం అంటూ వెలుగులోకి వచ్చిన వార్త నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మరి అసలు ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, బుల్లితెర రంగంలో ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ గా వస్తున్న వాటిలో సంవత్సరాలు గడిచిన నేటికి ప్రేక్షకులందరినీ అలరిస్తున్న ప్రోగ్రామ్స్ లో ఒకటి పాడుతా తీయగా. ఈ పాడుతా తీయగా షో అంటే బాలసుబ్రహ్మణ్యం గారు మనందరికీ గుర్తు వస్తూ ఉంటారు. అలాంటి బాలసుబ్రహ్మణ్యం గారితో ప్రారంభమైన ఈ షోకి ఉన్న గుర్తింపు కానీ, ఈ షో ద్వారా పాల్గొన్న ఎందరో సింగర్లు మంచి గుర్తింపుని సంపాదించుకుని వాళ్ళ కెరియర్ లో ప్రొఫెషనల్ సింగర్స్ గా కూడా ఇండస్ట్రీలో రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పాడుతా తీయగా షోలో పాల్గొన్న అమ్మాయే సింగర్ ప్రవస్తి. ఈ అమ్మాయి తన 7 ఏళ్ల వయసు నుంచే సింగర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఉన్న ఆసక్తితో క్లాసికల్ సంగీతం ని నేర్చుకుని 7 ఏళ్ల వయసులోనే పాడుతా తీయగా షోలో బాలసుబ్రహ్మణ్యం గారినే అబ్బురపరిచే విధంగా పాడి ఆయనతోనే ప్రశంసలు అందుకుంది. పైగా బాలసుబ్రహ్మణ్యం గారికి కూడా సింగర్ ప్రవస్తి అంటే ఎంతో మంచి అభిమానం. ఎప్పుడు కనిపించినా నన్ను తాత అని పిలువమ్మ అంటూ ముద్దుగా తాతగారు అని బాలసుబ్రహ్మణ్యం గారి చేత పిలిపించుకునే మనవరాలు ప్రవస్తి. అలాంటి ప్రవస్తి ఈనాడులోని పాడుతా తీయగా షోలో మాత్రమే కాకుండా మిగతా ఛానల్స్ అయిన సరిగమప మరియు ఇలా ఎన్నో మ్యూజిక్ కాంపిటీషన్స్ లో పాల్గొంటూ వచ్చింది. అంతేకాదు టాలీవుడ్ లో కూడా ఎన్నో సినిమాల్లో ఎన్నో మెలోడీస్ కూడా పాడింది. అలా సింగర్ గా దాదాపు 10 భాషల్లో 500కి పైగా పాటలు పాడి మంచి గుర్తింపు సంపాదించుకుంది చిన్న వయసులోనే. అయితే అలాంటి సింగర్ ప్రవస్తి సరిగమపాలో విన్నర్ గా నిలవడం మాత్రమే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన పాడుతా తీయగాలోని సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో కూడా ఇంకొకసారి పాల్గొంది. అయితే ఆ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న తనను షోలో నుంచి ఎలిమినేట్ అవ్వడం మాత్రమే కాదు, తనకి అన్యాయం జరిగిందని, ముఖ్యంగా సింగర్ సునీత గారి గురించి ఆవిడ కొన్ని ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టింది. ఇక తాను చెప్పుకొస్తూ పాడుతా తీయగా ప్రోగ్రాం ఒకప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నట్టుగా ఇప్పుడు లేదని, అంతా స్క్రిప్టింగే ఉంటుందని, ఇంతకు ముందు సింగర్స్ మైన మేము ఏ పాట పాడాలో మేమే సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి పాట పాడేవాళ్ళం, కానీ ఇప్పుడు మాత్రం అంతా స్క్రిప్టెడ్ అని ముందే వాళ్ళు పాటలు డిసైడ్ అయ్యి ఆ పాటలు మాకు ఇవ్వడం, ఆ పాటలే మేము పాడాల్సి వస్తుంది. అలా నాకు ఎన్నో సందర్భాల్లో నాకు ఇష్టం లేకపోయినా నచ్చకపోయినా తాను ఆ పాటలే పాడాల్సి వచ్చింది అంటూ చెప్పుకురావడం. ఇంకా చెప్పుకొస్తూ ఒకప్పుడు పాడుతా తీయగా షోలో ఇలాంటి వెకిలి వేషాలు కానీ డాన్సులు కానీ ఇవేవి ఉండేవి కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఆ షో ఎంతో బాగా జరిగేది. కానీ ఇప్పుడు మాత్రం పాట పాడటం మాత్రమే కాదు, మా చేత వెకిలి వేషాలు డాన్సులు కూడా వేయమంటూ ఉంటారు. ఇక మేము చేసేది ఏం లేక నేను కూడా నా పరిస్థితులకు అనుగుణంగా డాన్స్ కూడా చేయాల్సి వచ్చింది అని. ముఖ్యంగా ఇప్పుడు జడ్జెస్ గా వచ్చిన వాళ్ళు సిల్వర్ జూబీ సెలబ్రేషన్స్ లో జడ్జెస్ గా చంద్రబోస్, అంతేకాకుండా కీరవాణి గారు మరియు సింగర్ సునీత గారు ఉన్నారు. అయితే ఈ షోకి బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత ఆయన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఇంకొక స్టార్ సింగర్ అయిన ఎస్పీ చరణ్ గారు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నప్పుడు ఎలా జరిగిందో సరిగ్గా అలా జరిగే విధంగా ఎంతో చక్కగా ఎంతో బాగా చేస్తున్నారు ఆయన హోస్టింగ్. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఇంతకు ముందులాగా లేదని, ముఖ్యంగా సింగర్ సునీత గారి గురించి చెప్పుకొస్తూ ఆవిడకి తన మీద ఏదో గ్రడ్జ్ ఉందని, తనని ఎప్పుడు చూసినా
మొహం అదోలా పెట్టడం తనని ఒక చీడ పురుగు చూసినట్లుగా చూస్తుందని ఒకానొక సందర్భంలో అయితే స్వయంగా తానే కీరవాణి గారితో తాను హై నోట్స్ అందుకోలేనని చెప్పి తన గురించి మాట్లాడుతూ కమెంట్స్ చేయడం తాను స్వయంగా విన్నానని, ఓ జడ్జి స్థానంలో ఉండి ఓ లెజెండరీ సింగర్ గా కీర్తి ప్రతిష్టలు గడించిన ఆమె ఇలా పర్సనల్ గా తనని అబ్యూస్ చేసి మాట్లాడడం, తనని టార్గెట్ చేసుకొని తనని ఓ చీడ పురుగులాగా చూస్తూ ఉండడం తనకి చాలా బాధ కలిగింది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు సింగర్ సునీత గారు మిగతా సింగర్స్ తో చాలా బాగా ఉంటారని, వాళ్ళు తప్పు పాడినా వాళ్ళు నోట్స్ అందుకోలేకపోయినా వాళ్ళకి సైగ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఏ తప్పు లేకుండా పాడినా కూడా తాను నన్ను ప్రశంసించలేదు అంటూ తనలో తప్పులు వెతికే ప్రయత్నమే చేశారని, అలా ఆవిడ తనపై పర్సనల్ గా గ్రడ్జ్ పెట్టుకొని మొదటి నుంచి కూడా తనని టార్గెట్ చేస్తూ వచ్చింది, అది తనని బాగా డిమోటివేట్ చేసింది అంటూ సింగర్ ప్రవస్తి ఎమోషనల్ అవుతూ ఆవిడ సోషల్ మీడియాని వేదికగా చేసుకొని ఓ లైవ్ వీడియోని రిలీజ్ చేసింది. ఇంకా చెప్పుకొస్తూ తాను ఎలిమినేట్ అయిన సమయంలో స్టేజ్ మీదికి సింగర్ ప్రవస్తి తన తల్లి కూడా వచ్చిందట. తన తల్లి రాగానే సునీత గారు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, వెళ్ళిపో అంటూ మర్యాద లేకుండా ఏకవచనంతో నువ్వు అని సంబోధించారు. ఓ ప్రముఖ సింగర్ అయ్యుండి, లెజెండరీ సింగర్ అయ్యుండి ఇలా ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియదని, సింగర్ సునీత గారిని చూస్తే మనం అందరం అనుకుంటాము ఆమె చాలా అందంగా ఉంటుంది, కైండ్ అని, కానీ ఆవిడ అందానికి కైండ్నెస్ కి చాలా వ్యత్యాసం ఉందని, నిజ జీవితంలో మాత్రం ఆవిడ తనతో ప్రవర్తించిన తీరు తనని ఎంతగానో మానసికంగా తన కాన్ఫిడెన్స్ ని దెబ్బతీసే విధంగా ఉందని, అందువల్లే ఇక తాను మళ్ళీ ఈ సింగింగ్ కెరియర్ ని కొనసాగించకూడదన్న ఉద్దేశంతోనే ఇలా లైవ్ లో ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాను అంటూ మొట్టమొదటిసారిగా ఓ యంగ్ టాలెంటెడ్ సింగర్, ప్రముఖ సింగర్ అయిన సునీత గారి గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఇప్పుడు పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇలా వెలుగులోకి ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వస్తూ ఉంటాయి. వచ్చిన వార్తల్లో ఎంత నిజం ఉందో ఏమో తెలియదు, కానీ ఇంకొకసారి సింగర్ సునీత గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ నిజం ఇప్పుడు హాట్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.